ఇప్పుడు పెసరగారలు అయిపోయినాయి, మినపగారెలు వేస్తున్నాం. ఇది పుట్టుపప్పు రవి, ఇది పుట్టుపప్పు అండి. కొంచెం చాయ్ పప్పు అయితే కనుక, గుండ్లు అయితే కనుక కొంచెం గట్టిగా వస్తాయి. వీటిలలో ఇవాళ సోడా ఉప్పు అట్లా కలపకూడదు. పుట్టుపప్పు అయితే కొంచెం క్రంచీగా మెత్తగా వస్తాయి. అందుకని ఈరోజు పుట్టుపప్పు ఎక్కువ పోస్తారు. పెసరగారెలు కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఒక ట్రిప్పు లైట్గా కొంచెం కాగిన తర్వాత ఒక ట్రిప్ అట్లా వేస్తారు, వేసి పక్కన పెడతారు లోపల ఉడకటానికి. మళ్ళీ రెండో ట్రిప్ ఏం చేస్తారంటే వాటిని తీసుకుని మళ్ళీ వేస్తారు అట్లా. ఇప్పుడు మళ్ళీ ఇది ఇట్లనే వేసి మళ్ళీ వాటిలానే పచ్చిగా తీస్తారు, కొంచెం అట్లా పచ్చిగా తీస్తారు వేగక ముందే. మళ్ళీ తర్వాత తిరిగి మళ్ళీ వేయిస్తారు లోపల ఉడకడానికి. అట్లా వేసాడు. ఆ ఫస్ట్ వేగినవి ఇవి రెండోసారి వేగుతున్న దాంట్లో కొంచెం వేయించిన తర్వాత ఇవి అవి కలిపేసాడు. రెండు కలిపి ఇప్పుడు వేగుతాయి, అన్నీ ఒకటే కలర్ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకటే కలర్ వస్తాయి. ఇప్పుడు చూడండి సగం వేగినాయి, అన్నీ కలిపి చూడండి ఒకటే రంగు వచ్చేసినాయి. మంచి కలర్ వచ్చినాయి కదా, వస్తున్నాయి కదా. ఇప్పుడు మంట తగ్గించుకోవాలట. తీస్తున్నాడు, వేగినంత వరకు తీస్తున్నాడు. ఇప్పుడు ఇంకో రౌండ్ వేస్తున్నాడు గారెలు. మా మామగారు ఆబ్దికం అన్నా కదా, అంటే తిది చనిపోయిన రోజు. ఈరోజు చేసిన వంటలు దొండకాయ కూర, ఇది బచ్చల కూర, మామిడికాయ పులుసు కూర, ఇది బెండకాయ కూర, ఇది బూడిద గుమ్మడికాయ పప్పు కూర. ఇక బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇవ్వండి. బూడిద గుమ్మడికాయ పప్పు కూర పెసరపప్పు వేసి చేస్తారు, చాలా బాగుంటుంది బూడిద గుమ్మడికాయ పప్పు కూర. 4 రకాల పచ్చళ్ళు పెట్టాలి, కానీ నేను 5 చేయించాను ఇవాళ. ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, నువ్వుల పొడి, ఇది అల్లం పచ్చడి, చాలా బాగా చేస్తాడండి వంట మాత్రం, మామూలు లేడు. ఇది నిమ్మకాయ మిరియం, గారెలోకి ఎంత బాగుంటుందో అండి నిమ్మకాయ మిరియం. ఇది పాయసం, ఇదేమో ఉట్టిపప్పు, ఇది పులుసు, కొంచెం బెల్లం వేసి చేస్తారు పులుసు. ఇది పెరుగు, గడ్డ పెరుగు, ఇట్లా ఉంటుంది గడ్డ పెరుగు, పొద్దున్నే తోడేస్తారు. లైట్ పాలిష్ రైస్.